బాడీ అంతేనే ఉంటది. మనసు ఆలోచనలు ఏదో ఒక మాట చెప్పారు సేవకుడు, ఏంటి, మానవుని హృదయం యొక్క ఆలోచన యొక్క చెప్పండి తలంపు 3 ఉన్నాయి. ఏమిటి? హృదయము ఉందా? హృదయం ఉంది అందరికి? హృదయం ఉన్నవాడు చేయలేకండి. హృదయం ఉన్నవాడు చేయలేకండి. హృదయం ఉన్న వాళ్ళకే భక్తి. హృదయం ఉందా? సగం చేతులు సగం హృదయం. హృదయం ఉన్నవాడు చేయలేకండి. హృదయానికి ఏముంది? తలంపు ఉంది. తలంపు ఉందా? ఇదిగో ఈ మధ్యన కట్టుకున్నారు మీరు. దీనికి బయటికి వెళ్ళడానికి ఏముంది? దాన్ని ఏమైనా తలుపు అంటాం కదా, తలుపు. హృదయానికి ఏముంది? తలంపు. హృదయానికి తలుపు ఏంటి? తలంపు. తలంపు నుండి ఏమొచ్చింది? ఊహ. బైబిల్ ఏం రాసింది? ఊహ అంటే ఏంటి? ఊహ అంటే ఏంటి చెప్పండి? ఆలోచన. ఊహ అంటే ఆలోచనేనా? ఊహ వేరు, ఆలోచన వేరు. అమ్మా, ఊహకి ఆలోచన దగ్గరగా ఉన్నట్టు ఉంటది కానీ రెండు ఒకటిగా. ఉదాహరణలోని మీరందరూ కూడా సహోదరులు, సహోదరులు, తల్లి సమానులు అందరూ ఉన్నారు. నేను వాక్యంలోకి వెళ్లే ముందు నేను 3 దినాలు మీతో ఉంటాను. పాస్ గారు ముందే చెప్పారు, రోజుకు నువ్వు 3 ప్రసంగాలు చేయాలి, 3 రోజులు మాతో ఉండాలి అని చెప్పారు. నేను 3 రోజులు మీతో మాట్లాడటానికి సిద్ధపడి ప్రార్థన చేసుకొని వచ్చాను. కొన్ని మాటలు ప్రభువారు మనతో చూడండి, నాతో సహా మనందరితో మాట్లాడాలని దేవుడు ఒక ఆలోచన చేశాడు. అయితే మనము దేవుని ఆధ్యాత్మిక జీవితంలో సాగేటప్పుడు కొన్ని సత్యాలు, వాస్తవాలు తెలుసుకోవాలి. ఆ సత్యాన్ని ఆధారం చేసుకునే ముందుకి చెప్పండి బ్రతకాల. ఉదాహరణకి ఊహ చిత్రం అన్నాం కదా మనం. ఉదయాన్నే మీరు నిద్ర లెగుస్తారు. నిద్ర లెగిసే ముందే మంచం మీద ఒక ఊహ ప్రారంభమైంది. ఆ ఊహ ఆలోచనగా మారాలి. ముందు ఊహ ఏం చేయాలి? ఏంటి మీ ఊహ? మీ ఊహ ఏంటి? మంచం మీద నుండి లెగవడంతోనే సహజంగా చీపురు కట్టాడు ఉంటుంది. తర్వాత దాని గురించి ఏం చేయాలి? మనం కూర్చాలి. తర్వాత ఏం చేయాలి? అంట్లు తోమాలి. ఆ తర్వాత బిడ్డలు రెడీ చేయాలి, వారి కొరకు వంట రెడీ చేయాలి. ఈ తర్వాత యజమానులు ఎగుస్తాడు, ఆయనకి ఏదన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో టీయో బోయో పెట్టాలి. ఇట్లా మీకు ఒక ఊహ, దాని ఆలోచన పరిధి ప్రారంభమైంది. ఎక్కడి నుంచి? మంచం మీదే. ఆ మంచం మీద లెగిసి నీ ఆలోచన ప్రకారం నువ్వు నడవాలి. ఇదంతా నడిపేది ఎవరు? నీ ఊహ. ఆ ఊహ చెడిపోయింది అన్నాడు దేవుడు. ఏం చెడిపోయింది? హృదయం చెడిపోయిందా? తలంపులు చెడిపోయినా? ఊహ చెడిపోయిందా? ఊహే చెడిపోతే ఆలోచన ఏమైంది? దాని తర్వాత తలంపులు ఏమవుతాయి? హృదయం ఏమైంది? అంటే ప్రారంభం ఉన్న ఊహే లేదు. ఇట్లా పడుకొని నేను ఏడే పడుకొని ఉంటా, ఇవన్నీ జరగాలని ఊహిస్తున్నావు అనుకో, ఏమైంది? కాబట్టి మన ఆలోచన, హృదయం యొక్క ఊహ, తలంపులు అన్ని కూడా మన స్వాధీనంలో ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఏముండాలి? మన స్వాధీనంలో ఉండాలి. మన స్వాధీనంలో ఉన్నప్పుడే మనము దేన్నైనా చెప్పండి మంచిగా చేయగలం, చెడైనా చేయగలం. ఒక కుటుంబాన్ని కట్టగలం, కుటుంబాన్ని చెప్పండి పడగొట్టగలం అన్న చెప్పాడు. అన్నలాగా నేను గట్టిగా చెప్పలేను కానీ అంటే చాలా బాగా చెప్పాడు. నాకు అట్లా మాట్లాడటం చాలుగా. దేవుడు ఆ విధంగా వారిని ప్రార్థన చేయండి. ఎందుకంటే మీకు నేటివిటీకి దగ్గరగా, మీకు అర్థమయ్యే రీతిగా చాలా బాగా చెప్పాడు. నేను కూడా అట్లా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? అట్లా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఇలా చూడండి, పరిశుద్ధ జీవ గ్రంథంలో వాక్యంలోనికి వెళ్లే ముందు బైబిల్ తీసి నేను చెప్పినటువంటి వాక్యాన్ని టకటక చదవగలము అన్నవాళ్ళు మీరు చెప్పండి. ఈ భాషలు కాకుండా ఎవరు లేరా? అమ్మాయి కూర్చుంది. అమ్మాయి నువ్వు చదువుతావా? చదవా? ఓకే, సరే. నేను బైబిల్లో నుంచే మాట్లాడతా. పాస్టర్ గారు చదువుతున్నప్పుడు వినండి. ఆ బైబిల్ తీయటం, ఆ వచనాలు వినండి. నేను కూడా దాన్ని చెప్తా ఉంటాను. ఆ వచనాన్ని, ఈ బైబిల్లో ఏం రాసిందో ఆ మాటల్ని, ఈ బైబిల్ ఒక ఉత్తరం. ఈ ఉత్తరం ఎవరు రాశారు? ఎవరు రాశారు? ఏసే రాశాడా? ఎవరు రాశారు? దేవుడు ఈ ఉత్తరము
ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలకి రాశాడు. ఎవరు రాశాడు? ప్రజలకి, ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశులకి, సృష్టి కూడా కలిపి ఈ ఉత్తరాన్ని రాశాడు. రాసింది దేవుడు, చేరవలసింది మనకి. ఈ చేరవలసినటువంటి మనకి ఈ ఉత్తరం వచ్చింది. ఇప్పుడు ఉత్తరం చదువుకోవాలా? చదువుకోవాలి కదా. మనకు చదువులే అనుకోండి, ఏం చేస్తాం? చదువు నా దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో ఉత్తరం వచ్చింది, చదివించుకుంటాం. ఉత్తరం చదివించుకునేటప్పుడు ఒక మాట చదువుతున్నప్పుడు మన చెవులు ఏమంటాయి? చెప్పండి, ఇప్పుడు ఏమంటాయి? మా ఆయన డబ్బులు పంపేయలేదని పదం ఉందా లేదా? మా ఆయన ఎట్లున్నాడని ఉందా లేదని శ్రద్ధగా వింటామా లేదా? ఇప్పుడు మనం ఎట్లా వినాలా? శ్రద్ధగా వినాలి. కొంత సమయమే మనం బైబిల్ ధ్యానం చేద్దాం. అర్థమైందా? ఎందుకంటే మనకు అర్థం కావాలి. అర్థం కాని చదువు చెప్పండి, అర్థం కాని భక్తి వ్యర్థం కదా. కాబట్టి మనం అట్లా వ్యర్థంగా వద్దు. ఎందుకంటే 3 దినాలు కష్టపడి ముందు ఇక్కడ కూర్చోవాలి. మీరు సమయాన్ని కేటాయించుకోవాలి. 3 దినాలు మనందరం కలిసి దేవుని పరిశుద్ధమైన మాటల్ని ధ్యానించాలి. స్తోత్రం చెప్పండి. వాక్యంలోకి వెళ్లే ముందు ఒక చిన్న అంశం చెప్తున్నాం చూడండి. మీ గ్రామం లాంటి గ్రామం ఉంది, మీ పల్లె లాంటి ఒక పల్లె ఉంది. ఆ పల్లెలో ఒక కుటుంబం ఉంది. ఇద్దరు తల్లిదండ్రులు, ఒక పాప, బాబు ఉన్నారు. ఇది చిన్న కుటుంబం. ఆ బిడ్డలిద్దరూ తల్లిదండ్రులకు వచ్చి దగ్గరకు వచ్చి, మేము బాగా చదువుకోనుకుంటున్నాం, మమ్మల్ని చదివించండి అని చెప్పారు. వారి ఆర్థిక స్తోమత బాగలేదు, అంటే ధనము లేదు. ఇప్పుడు చదువులు చదవాలంటే ఏం చేయాలా? అయ్యా మా ఆర్థిక పరిస్థితి బాగలేదు, మంది మేమిద్దరం కూలి పనికి పోయి రావాలి కదా, పని ఉంటే ఉండలేదు, ఉన్నప్పుడే మనం ఆ కూలి పనితో వచ్చే డబ్బుతోనే మనం చదువుకోవాలి అని తండ్రి చెప్పాడు. తల్లి కూడా వాస్తవమే కదా, డాడీ చెప్పింది, నాన్న చెప్పింది, కాబట్టి నేను కూడా సహకారిగా ఉన్నాను, మీరు దీన్ని బట్టి ఆలోచన చేసి చదువుకోండి అన్నాను. ఓకే మమ్మీ, ఒక పని చేస్తాం, గవర్నమెంట్ స్కూల్కి వెళ్తాం, గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటాం, గవర్నమెంట్ స్కూల్కి ఫీజు, బుక్స్ అవి కట్టుకోవడం, అంతవరకు మమ్మల్ని చదివించండి అన్నారు. అట్లయితే ఓకేనయ్యా అన్నారు. తల్లిదండ్రులు ఇద్దరు గవర్నమెంట్ స్కూల్కి పంపించి చదివించారు. వారు బాగా ప్రయోజకులయ్యి, ఒక అతను కలెక్టర్ అయ్యారు, ఒక ఆమె ఆ పాప ఏమో డాక్టర్ అయింది. స్తోత్రం చెప్పండి. కలెక్టర్ గా ఆయన సెలెక్ట్ అయిన తర్వాత మొట్టమొదటిగా కలెక్టర్ గారు సెలెక్ట్ అయ్యి ఆర్డర్ ఇచ్చి ఒక జిల్లాకు పంపించినాక, ఆ జిల్లాలో కలెక్టర్ గారు వస్తుంటే జిల్లా యంత్రాంగం అంతా ఏం చేస్తారు? ఆయన ఆహ్వానించడానికి వచ్చారు. ఆ ఆహ్వాన సభలో కలెక్టర్ గారిని, అయ్యా మీ జీవితంలో కలెక్టర్ అయ్యారు, గొప్పోడు అయ్యారు, మీరు మా అందరికి నాయకుడు అయ్యారు, ఈ జిల్లాని నడిపించేటువంటి యంత్రాంగానికి మీరు నాయకుడు, మీ అనుభవాలు చెప్పండి అన్న. ఆయన అన్నాడు, నేను ఇక్కడ నిలబడ్డానంటే, ఈ కలెక్టర్ పట్ట ఈ ఉద్యోగం వచ్చిందంటే కారణం ఎవరో చెప్పండి? మా నాన్న, మా అమ్మ. మా నాన్న నిద్ర లెగుస్తూనే ఈరోజు ఈ బిడ్డలకు ఏం పెట్టాలని ఆలోచన చేసేవాడు. ఈరోజు ఎక్కడ పని ఉందని ఎత్తుకుని వెళ్ళేవాడు. ఒకరోజు పనిలో మా నాన్నకి దెబ్బ తగిలితే హాస్పిటల్కి వెళ్తే డబ్బులు అవుతాయి, రేపు పొద్దున మాకు పుచ్చుకోవడానికి ఆ డబ్బులు అయిపోతాయని అక్కడే ఆయనే కట్టుకొని ఇంటికి వచ్చి మా అమ్మకి చెబితే, మా అమ్మ అర్ధరాత్రి ఏడుస్తా దాని మీద కొంత పసుపు వేసి వాళ్ళిద్దరే వైద్యం చేసుకున్నారండి. ఆ డబ్బుతో నేను చదువుకొని ఈ స్థాయికి వచ్చానండి అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. ఆ సభలో కొత్తగా కలెక్టర్ అయ్యారు కదా వాళ్ళ అబ్బాయి. అట్ట కలెక్టర్ అయితే ఎట్టుంటాడో చూడటానికి వచ్చి వాళ్ళ తండ్రి కూర్చొని ఉన్నాడు. ఆ తండ్రి మనసు ఎట్టుంటది చెప్పండి? తండ్రి మనసు ఎట్టుంటది? రెండో విషయం చెప్పి, అంటే నా కుమారుడు నన్ను ఎంతో పరిశీలనగా, మా నాన్న పనికి వెళ్ళాడు, దెబ్బ తగిలింది, హాస్పిటల్కి వెళ్లకుండా ఇంటికి వచ్చాడు, మాకు తెలియకుండా మా అమ్మ మా నాన్నకి ఎంత పరిచయం చేసింది. ఆ చిన్న వయసులో తన హృదయంలో ఏమొచ్చింది? అవి జ్ఞాపకం ఉంచుకొని తను ఏం చేశాడు? చదువుకొని అన్నాడు. చివరిలో ఆయన ముగిస్తూ ఒక మాట అన్నాడు, ఈ లోకములో కలెక్టర్ చదవడం గొప్ప కాదండి, లేదా ఈ లోకాన్ని చదవడం గొప్ప కాదండి, నా తండ్రిని చదవటం చాలా గొప్ప అండి నాకు అన్నాడు. స్తోత్రం చెప్పండి. అమ్మా ఏంటి
నా తండ్రిని చదివాను నేను చదివాను, పరిశీలనగా చూశాను, నా తండ్రి యొక్క స్థితిని అర్థం చేసుకున్నాను, గ్రహించుకున్నాను. ఇది గొప్ప పట్టాన్ని నాకు నా జీవితానికి చాలండి అన్నాడు. స్తోత్రం చెప్పండి. అమ్మాయి చూడండి, భక్తి అంటే ఏంటి? ఇప్పుడు ఈరోజు ఈ పాలెంలో ఉన్నటువంటి ప్రజలు చాలా మంది ఉంటారుగా. విపాసగా అడిగా, ఎన్ని ఇళ్ళు ఉన్నాయంటే 40 ఇళ్ళు ఉన్నాయి అన్నాడు. 40 కుటుంబాలు ఉన్నాయని. ఇక్కడ 10 మంది నాకు పాస్గా లెక్క వేసి కూడా చెప్పాడు. నేను లెక్క వెళ్ళే, ఎందుకు లెక్క వచ్చేసిందిగా. మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నట్టు అంటే వారు వారి వారి పనుల్లో వారి వారి వ్యాపకాల్లో ఉన్నారు. అర్థమైందా? మనం మాత్రమే ఇక్కడ కూడి ఉన్నాం. మనకి వ్యాపకాలు లేవా? పనులు లేవా? ఎక్కడికెందుకు కూర్చున్నాం? చెప్పండి, ఎందుకు కూర్చున్నాం? అమ్మా, దేనికి ఇక్కడ కూర్చున్నాం? చెప్పండి. వాక్యం విందామని కూర్చున్నాం. ఇంకా నేను చెప్తున్నా చూడండి, భక్తి నేర్చుకుందాం. ఎందుకమ్మా? ఏంటి? వాక్యం వినటం కానీ, ప్రార్థన చేయటం కానీ, ఉపవాసం ఉండటం కానీ, లేదా పరిచయం చేయటం కానీ, ఇవన్నీ భక్తిలో భాగాలు. అంతేనా? భక్తిలో భాగాలు. మనం భక్తి చేయడానికి వచ్చాం. భక్తి అంటే ఏంటి? చెప్పండి, భక్తి అంటే ఏంటి? పాస్ గారు వాక్యం చెప్పకుండా మా కోచింగ్ అర్థం అంటారేమో. నేను ఇందాక చెప్పాను, వ్యర్థం అయిన చదువు, అర్థం లేని చదువు, వ్యర్థమైన భక్తి వృధా. అవునా? మనకు అర్థం కావాలా? అర్థమైన దాన్ని ఏం చేయాలా? గట్టిగా పట్టుకోవాలి. పట్టుకున్న దాన్ని గట్టి, ఇందాక పాస్ గారు చెప్పారు, రాత్రి వెళ్ళి కేకేయొచ్చు కదా అమ్మా నువ్వు. అవునా? దేన్ని బట్టి కేకేస్తారు మీరు? నీకు అర్థమైతే, ఇదిగో నాకు అర్థమైంది, నీకు కూడా అర్థమైంది, ఇదిగో నేను చెప్తున్నారా అని నువ్వు గట్టిగా పిలవగలవు. పలానా పని ఇచ్చింది, పనికి 10 మంది కావాలి, 5గురు అయ్యారు, ఇంకా 5గురు నీకు చోటు ఉందరా అని పిలవగలవు. అసలు నీకు అర్థం కానప్పుడు నువ్వు పోయి ఎందుకు గట్టిగా మాట్లాడతావు? అవునా కాదా? నీకే అర్థం కాల అసలు భక్తి అంటే ఏంటి, అక్కడ ఏం దొరికిద్ది, మనం ఏం చేయాలనేది మనకు అర్థమైతే ఇంకోళ్ళని గట్టిగా పిలవగలుగుతాం, గట్టిగా మాట్లాడగలుగుతాం. అవునా? ప్రతి వాళ్ళైనా మాట్లాడగలుగుతాం. శ్రేష్టమైన అంశం ఏంటంటే, ఆ ఐఏఎస్ అయినటువంటి వ్యక్తి తన తండ్రి ఎట్లా చదివి అర్థం చేసుకుని పరిశీలించుకొని, నా తండ్రిని చదవడమే గొప్ప పట్టాన్ని నాకు అన్నాడు. క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుణ్ణి తెలుసుకోవడమే భక్తి. స్తోత్రం చెప్పండి. ఏంటమ్మా? దేవుణ్ణి తెలుసుకోవటం, దేవుణ్ణి పరిశీలనగా చూడటం. భక్తుడు యోహాను గారు అంటారు, సాక్ష్యం చెప్తూ, ఊరికే నేను వాక్యంలోకి ఇంతవరకు వెళ్ళాలా, మీకు అర్థం అవడానికి చెప్తున్నా. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో అక్కడ మీరు చదవండి. నేను వాక్యంలో ఇంకెళ్ళా, మీకు అర్థం కావడానికి ముందు కొన్ని విషయాలు చెప్తున్నా. యోహాను సువార్త మొదటి 2-3 వచనాలు చదవండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు. అయ్యా ఒక్క నిమిషం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము, మొదటి 3 వచనాలు. అమ్మ, మీ అందరికి బైబుల్లో పేజీ నంబర్లు తీస్తే చెప్తే తీగలరా? రచదే జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కనులారా, ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. స్తోత్రం చెప్పండి. ఒక మాట చెప్పలేనండి. యోహాను గారు ఈ లోకములో యేసయ్య మానవ అవతారములో, దేవుడు మానవ అవతారములో జీవించినప్పుడు యేసయ్యతో కలిసి ఉన్న 12 మంది శిష్యుల్లో యోహాను గారు ఒక శిష్యుడు. 3.5 సంవత్సరాలు యేసయ్యతో కలిసి భోజనం చేశారు, కలిసి పడుకున్నారు. ఆయన చేసిన ప్రతి కార్యానికి
ఆయన ఉన్నాడు. ఎటు చూడండి నా వైపు, చూడండి, ఎటు చూడండి నా వైపు. యేసయ్యతో చాలా విషయాలు మాట్లాడాడు. యేసయ్యని తాగి కూడా చూశాడు. ఎటు చూశాడు? ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. మేమేది వింటిమో, యేసయ్య మాట్లాడుతుంటే మేము ఆయన నోటి నుండి వచ్చినటువంటి మాటలు ఏది విన్నామో, రెండోది చెప్తున్నాడు, కన్నులారా ఏది సూచితిమో, చెప్పండి ఎంత, ఏది నిదానించి కనుగొంటిమో. నిదానించి కనుగొంటాం అంటే ఏంటి? మీ ఇంట్లో సూది ఉంటుందా? సూది కొడతారు మీరు? సూది కింద పడింది అనుకోండి, ఎట్ట ఎదుగుతారు? అమ్మా బైబిల్ ఎట్లా చదవాలా? అర్థమయ్యేంత వరకు నిదానంగా అర్థం చేసుకొని చదవాల. నిదానంగా సూచి ఎత్తి పట్టుకుంటావా లేదా? దేవుణ్ణి పరిశీలనగా నిదానంగా అర్థం చేసుకొని చెప్పండి, నిదానించి కనుగొన్నాను. ఈయనే దేవుడు, ఈయనే రక్షకుడు, ఈయన ద్వారానే నాకు పరలోకం వస్తుంది, ఈయన ద్వారానే నాకు మంచి జరుగుతుంది. ఇందాక సేవకుడు చెప్పాడు. ఏదైతే ప్రారంభములో నాలోనికి వచ్చినటువంటి ఆ పాపం, నాలోనికి వచ్చినటువంటి అవిధేయత, నాలోనికి వచ్చినటువంటి ఆ అంటు కట్టబడ్డ ఆ స్వభావము పోవాలంటే ఆ పోగొట్టే వ్యక్తిని నిదానించి చెప్పండి కనుగొంటినో. ఇంకోమన్నాడు, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు చెప్తున్నా అన్నాడు. స్తోత్రం చెప్పండి. అమ్మ ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఉందా? ఈ మాటలు సాయంకాలం ఈ గ్రామంలో 40 ఏళ్ళకెళ్ళి ఎంతమంది చెప్తారు చెప్పండి? ఇదిగో ఉదయము ఇద్దరు దేవుని యొక్క సేవకులు వచ్చారు, వారి మాటలు విన్నాం, వారిని తాగి చూడలేదు కానీ ఎదురుగా చూసాం. ఇద్దరు నల్లగా ఉన్నా గట్టిగానే చెప్పారు. మేము ఖచ్చితంగా సత్యాన్ని తెలుసుకున్నాం, మీరు కూడా రండి అని చెప్పగలమా లేదా? చెప్పాలా? అవునమ్మా, చెప్పాలి. ఇక్కడ చూడండి, సత్యానికి శక్తి ఎక్కువ. స్తోత్రం చెప్పండి. అబద్ధానికి చెప్పాలా? అబద్ధానికి డంబం ఎక్కువ. ఏంటి? శక్తిలాగా ఉన్నట్టు డంబం కనపడుతుంటది, కానీ శక్తి దానికి ఉండదు. అది ఒక దినాన్ని ఏమైందంటే మన బుడగలాగా పేలిపోదు. సత్యమే పలానా సహోదరి పలానా రోజు ఈ మాట చెప్పింది, ఇది వాస్తవమే అని 10 ఏళ్ళ తర్వాత నీ దగ్గరికి వచ్చి చెప్తాను. మనం యొక్క ధ్యానం ఏంటంటే, ఈ రోజు నుంచి మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే, ఈ దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ తండ్రి అన్నాడు, నా కొడుకు నన్ను ఇంత పరిశీలనగా దగ్గరగా చూస్తున్నాడనే సంగతి నాకు చెప్పండి తెలియదని ఆ తండ్రి తన కళ్ళతో ఆనంద బాష్పాలు రాలుస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. బిడ్డలో పుట్టగానే కాదు, మరి పెద్దోళ్ళై ప్రయోజకులై చెప్పండి పువ్వులాగా పరిమళించినప్పుడు తల్లిదండ్రులకి ఏమొస్తుంది? ఆనందం వస్తుంది. మన బిడ్డలు కూడా అంతే కదా, మనకు ఆనందం వస్తుంది. మన పరలోకపు తండ్రికి ఎప్పుడు ఆనందం? ఇప్పుడు దేవుని వాక్యంలోకి వెళ్దాం రండి. ఇర్మియా గ్రంథము. దేవుని పరిశుద్ధ ప్రవక్త అయిన, దేవుని సేవకుడైన, భక్తుడైన, దేవుని కొరకు దేవుని మాటలు ఈ లోకములో కష్ట నష్టాల గురించి ప్రకటించిన భక్తుడు ఇర్మియా ద్వారా రాసిన కొన్ని పదాలు చూద్దాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 23 నుండి 23, 24, 25 వచనాలు. 23 యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు. అమ్మ ఒక్క నిమిషం ఉండండి. 636 నంబర్ పేజ్ తీయగలిగిన వాళ్ళు చదవండి. యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలన తెలుసుకున్న బట్టియే అతిశయించవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. స్తోత్రం చెప్పండి. చిన్న ప్రార్థన చేసుకుంది. ఇప్పుడు అందరూ తగులు దించారు. ప్రభువా, ఈరోజు నీ సేవకుని ద్వారా మాట్లాడే నీకు స్తోత్రాలు.
ఈ రెండవ వర్తమానంలో అయ్యా మాతో మాట్లాడండి ప్రభు అని అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఎవరికి వారిమే కొన్ని మాటలు నాయన, సత్య సంబంధమైన మాటలు, పరలోకపు తండ్రి మాటలు, పరలోక తండ్రి సంబంధమైన మాటలు మాకు తెలియచేయండి ప్రభు అని అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈ లేఖన భాగాల ద్వారా కొన్ని మాటలు మాకు వినిపించండి. వినవాక్యాన్ని నాయన చేత పట్టుకోవడానికి సహాయం దయచండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన తండ్రి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. కృప కలిగిన దేవుడా స్తుతిస్తున్నాం. మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు ప్రభువా. నీతిగల దేవా స్తుతిస్తున్నాం. కృపగల తండ్రి స్తుతిస్తున్నాం. మీ ఘనమైన పాదాలకు వందనాలు. ఈ మాసం నాయన ఈ 5వ దినాన మీ పరిశుద్ధ సన్నిధిలో చేరి మిమ్మల్ని పరిశీలనగా తెలుసుకోవడానికి, మీ సంపూర్ణమైనటువంటి దైవిక గ్రహింపు మేము పొందుకోవడానికి ఈ మధ్యాహ్న వేళ కూడి మీ సన్నిధిలో రావడానికి అవకాశం ఇచ్చే వందనాలు. మీరు ప్రత్యక్షంగా మాట్లాడండి. మీ పరిశుద్ధ ప్రత్యక్షత అంశాలను మాకు బోధించండి. బోధించిన అంశాలు మేము గ్రహించుకునే శక్తి దయచేయండి. గ్రహించుకున్న మాటల అనుసారంగా జీవించడం కూడా మాకు నేర్పించమని, మాట్లాడి మహిమ తెచ్చుకోమని మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటూ పునరక్షకుడు యేసయ్య శ్రేష్టం ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. ప్రభునందున్న పిల్లారా, మనం ధ్యానం చేసిన లేఖన భాగంలో భక్తుడు ఇర్మియా ద్వారా దేవుడు కొన్ని మాటలు చెప్పాడు. 24వ వచనంలో దేవుని యొక్క మాటలు అంటే తండ్రి మాటలు ఏమున్నాయి చూడండి. అక్కడ అతిశయించువాడు దేవుని బట్టి అతిశయించవలనగా భూమి మీద పొగ చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలన తెలుసుకుని బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమని? నేను మిమ్మల్ని బట్టి ఆనందిస్తాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. తండ్రి బిడ్డలను బట్టి ఎప్పుడు ఆనందిస్తాడు? ఇందాక మీకు ఒక స్టోరీ చెప్పాను. ఆ తండ్రి నా కొడుకు కలెక్టర్ అయ్యాడని ఆనందించడం అనేది పెద్ద ఇష్యూ కాదు. దేని బట్టి ఆ తండ్రి ఆనంద బాష్పాలు రాల్చాడు? నా కొడుకు నేను పడ్డ కష్టాన్ని గ్రహించాడు, పరిశీలనగా తెలుసుకొని నా గురించి 30 ఏళ్ళ తర్వాత ఈ జిల్లా ప్రజల ముందు ఏం చెప్తున్నాడు? తెలియజెప్తాడు. మా నాన్న ఒక రోజు దెబ్బ తగిలితే నా కొరకు ఆయన కట్టుకట్టుకొని హాస్పిటల్కి వెళ్ళకుండా ఇంటికి వచ్చి బాధపడుతుంటే రాత్రి మా అమ్మ లేచి మరలా దాన్ని గాయన కట్టి మనం హాస్పిటల్కి వెళ్తాక ఆ డబ్బు బిడ్డలకు కావాలి కదా అని నా తండ్రి హృదయం ఎంత మంచిదో, మా నాన్న చదవటమే నాకు గొప్ప పట్టాండి అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ దేవుడు అంటున్నాడు, నన్ను నేనెవరైనా మీరు గ్రహించాలి. రెండోది ఏమన్నాడు అక్కడ చూడండి, పరిశీలనగా తెలుసుకొనటయే నేను ఆనందిస్తాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. పరిశీలనగా తెలుసుకొనటయే ఆనందిస్తాను. దేవుణ్ణి నువ్వు గట్టిగా తెలుసుకుంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలతో నువ్వు వాదించగలవు. అవునమ్మా? పోరాడగలవు, పోట్లాడగలవు. అవునమ్మా? నువ్వు పోరాడగలలేదా? పోట్లాడగలలేదా? ఎప్పుడు నీకు తెలిస్తే, నువ్వు గ్రహించుకోగలిగితే, ఇది సత్యమని చెప్పగలిగింది. ఈ దేవుడు ఎప్పుడు మనం బట్టి ఆనందపడతాడంటే, సహోదరుడు ఇందాక సేవకుడు చెప్పారు, అవ్వతో ఆదా మాట్లాడాడు. భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు. చాలాసేపు డిబేట్ జరిగి ఉంటది. కానీ కుటుంబంలో భార్య భర్త ఇద్దరు కుటుంబంలో ఒక విషయం మీద డిబేట్ జరిగితే అంతిమంగా ఎవరు గెలవాలా? చెప్పండి మీరు. ఎవరు గెలవాలా? భార్యని గెలిపించకపోతే భర్త, చెప్పండి, భార్య గెలవదు. భార్యని గెలిపించాలి. ఇప్పుడు గెలిపించాలి లేదా? ఎందుకు? భర్త పని జరగాలన్నా భార్య గెలవాలా?
మీకు ఇది దగ్గర ఉన్న మాటలు కూడా చెప్తున్నా. గెలవాల. బైబిల్ ఒక మాట చెప్పింది, ఏగురాయన భార్య చెప్పండి పెనిమిడికి కిరీటం అంట. కిరీటం అంటే చెప్పండి, నిన్నే మా చర్చిలో వాక్యం చెప్పొచ్చా. కిరీటం ఏంటి చెప్పండి అని అన్న. కిరీటాలు ధరిస్తారు, రాజులు రాణులు కిరీటాలు పెట్టుకుంటారు. అదే యోగ్యురాలైన భార్య పెనిమిటికి కిరీటం అంటే ఆ భార్య ఆ భర్త భార్యని తలలో పెట్టుకోపోతాడనా? మరి అర్థమైంది. ఆ భార్య యొక్క గుణ లక్షణాలు, యోగ్యత, ఆమె ప్రాతినిధ్యము, ఆమె జీవించే జీవిత విధానము బట్టి తన భర్తకి ఘనత వస్తుంది, తన భర్తకి 10 మందిలో మెప్పు వస్తుంది. చూడండి, పల్లెటూరులో ఎనగడి దినాల్లో ఒక మగ మనిషి కుటుంబ యజమానుడు బయటికి వెళ్ళేటప్పుడు బట్టలు వేసుకొని పైన ఏమేసుకెళ్తాడు? ఇప్పుడైతే చుట్టుకుంటూ వేసుకుంటాడు, అమ్మా టవల్ వేసుకుని వెళ్తాడు. ఈ టవల్ దేనికి సూచన చెప్పండి కదా? నువ్వు చెప్పు, మీ ఇద్దరు మాట్లాడుతున్నారు నాతో. ఎందుకు? వీళ్ళంటే తెలియదులే, మీరు చెప్పండి ఎందుకు? అది గౌరవం. ఆ కుటుంబానికి అతను యజమానుడు, ఆ కుటుంబానికి అతను ఆధారం. ఇప్పుడు భార్య ఆ యజమానుడికి ఎట్లుండాలా? ఆ తుండుగుట్టులాగా గౌరవంగా తెచ్చేవిగా ఉండాలి. ఎందుకంటే నా చూడండి, మనము దేవునికి ఆనందపరిచే వారంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు దేవుడు ఆనందిస్తాడు? మన తండ్రి ఎప్పుడు ఆనందించాడు? ఇందాక ఒక చెప్పాను, దాని తండ్రి ఎప్పుడు ఆనంద బాష్పాలు రాల్చాడు? తన కుమారుడు తన గురించి ఎంతగా అర్థం చేసుకున్నాడు, పరిశీలనగా అర్థం చేసుకున్నాడు. ఇందాక యోహాను గారు చెప్పారు, ఏది మేము విన్నామో చూసామో నిదానించి కనుగొన్నామో అదే మీకు ఎక్స్చేంజ్ చెప్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇర్మియా ద్వారా దేవుడు అంటున్న మాట ఏంటంటే, యెహోవా నేనని, పరలోకపు తండ్రిని దేవుడిని నేనని మీరు గ్రహించుకొని దాని గురించి పరిశీలించుకొని, ఎవరి గురించి పరిశీలన చేయాలి? మనం పరిశీలన చేసుకొని ఎవరైతే వారి జీవితంలో ముందుకు సాగుతారో వారి గురించి నేను ఆనందిస్తున్నాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. మనందరం భూమి మీదకి ఎందుకు వచ్చాం? ఈ భూమి మీద ఇందాక సేవకుడు చెప్పాడు, దావీదు అన్నాడు కదా, ఏమన్నాడు? నా తల్లి గర్భములో పాపములోనే నా తల్లి నన్ను గర్భములోని కంది అన్నాడు. తల్లి గర్భములో పాపములో నుండే వచ్చానండి అన్నాడు. ఇది పాప లోకమని, తల్లి గర్భము నుండే పాప లోకములోనికి అడుగు పెడుతున్నామని, పాప లోకానికి మన తండ్రి మనం పంపిస్తున్నానని తండ్రి తెలీదా? తెలుసా లేదా? తెలుసు. అయితే తండ్రి దగ్గర నుంచి వచ్చేటువంటి మనము పాపముగా రావటం లేదు. అవసరమా? పాపంగా రావటం లేదు. కానీ ఎక్కడికి వచ్చినాక పాపం అంటుకుంటుంది? చెప్పరా ఎక్కడికి వచ్చినాక? మన జీవాత్మ శరీర రూపంలోనికి రావాలంటే తల్లి పిండములోనికి రావాలా? పిండము ఎప్పుడు పిండంగా ఏర్పడిందో తల్లి కూడా తెలియదు. అమ్మ తెలుసా? పిల్లలు కన్నారు కదా, ఎప్పుడు నువ్వు కన్సీవ్ అయ్యావో తెలుసా? గర్భవతి తెలుసా? నీకు తెలీదు. నీకు పిండము ఎప్పుడు జీవం పోసుకుందో తెలుసా? తెలియదు. కేవలము ఏం చేస్తున్నావు? ఆ ఇచ్చేటువంటి జీవాత్మకు ఆకారం ఇస్తున్నావు, శరీరాన్ని ఇస్తున్నావు. ఆ శరీరం నువ్వు ఇస్తున్నావా? చెప్పండి. మనం ఇచ్చే పని శరీరం ఎట్లుంటుంది? చెప్పండి. చిరంజీవి లాగా అలా కొడుకు అనుకుంటాం మనం. నిజమా కదా? ఆ పుట్టేవాడు అనుకుంటాడు, అనిల్ అంబానీ లాగుంటే బాగుంటది, ఈ సెల్ ఫోన్ కంపెనీ నాదే కదా అనుకుంటున్నాడు. కాదు. ఆ జీవాత్మ ఆ పిండములోకి వచ్చేటప్పుడు ఆ గర్భములో తన రూపాన్ని కూడా దేవుడు ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. అయితే స్వభావాన్ని అక్కడి నుండే ఎవరిస్తున్నారు? స్వభావం దేవుడుతున్నాడా? తల్లి స్వభావం, తండ్రి స్వభావం అతనిలోనికి ఏమొస్తుంది? స్వభావం వస్తుంది. అదేం స్వభావం? నా సాగుడు చెప్పాడుగా, పాప స్వభావం వస్తుంది లోపలికి. పుడుతూనే ఎవరు కూడా దేవుని దగ్గర నుంచి చూస్తూనే ఎవరు కూడా, ఇలా సాగుడికి మాట చెప్పాడు, దేవుడు ఆదిలో మానవుడిని తన రూపములో, తన పోలికలో,
తన అంశలో చేసుకున్నాడు. ఇప్పుడు కూడా అట్లా చేస్తున్నాడు, అట్లా తీసుకొస్తున్నాడు. అయితే ఈ పాప స్వభావము, ఈ పాపం యొక్క స్థితి, ఈ పాప లోకంలోనికి వచ్చిన మనము ఎడుచూడండి నా వైపు చూడండి ఒకసారి. ఒక ముసుగు వేయబడ్డ ఒక లోకంలోనికి వస్తున్న మనము ఆ తండ్రి గురించి గ్రహింపులు కోల్పోయాం. మనం ఏం కోల్పోయాం? ఎట్లా చూడండి, సేవకుడు చెప్పాడు, చాలా మంచి మాటలు చెప్పాడు ఇందాక. అపవాది సర్పంలో దూరింది. సర్పం వచ్చి ఎవరితో మాట్లాడుతుంది? అవతో మాట్లాడుతుంది. సర్పానికి అవ్వక మధ్య ఉన్న లింక్ ఏం చెప్పండి? చెప్పండి. సేవకుడు చాలా మాటలు చెప్పాడు, మర్చిపోయారా? అసలు అవ్వమ్మని దేవుడు ఎందుకు సృష్టించాడు? అవ్వమ్మని, స్త్రీని దేవుడు ఎందుకు సృష్టించాడు? ఆదాం కోసం. ఆదాంకి ఏం అవసరం వచ్చింది? అవ్వంతో దేవుడు పురుషుడికి లేక ఆదాముకు పని అప్పు చెప్పాడు. ఆదాం చేసుకొని జీవవాయువును ఊది ఒక పని చెప్పాడు. ఏమని? అయ్యా ఇదిగో నేను ఈ సర్వాన్ని సృష్టించా, అందమైన లోకం, రంగుల లోకం, ఇదిగో నా ఎలాంటి పాపము లేక చేదు వగరులేని లోకం ఇది. ఈ లోకాన్ని సృష్టించాను. సృష్టించిన ఈ లోకాన్ని నువ్వు ఏలాల. స్తోత్రం చెప్పండి. ఏమంటాడు? నువ్వు ఏలాల. ఏలను అంటే ఏంటి? ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులు పేర్లు పెట్టాలి. నువ్వు ముందు ఏం చేయాలా? బిడ్డలకు పేర్లు పెడతారు. మరి మీ బిడ్డలకు పేర్లు పెట్టారు, తండ్రి తల్లి పేర్లు పెట్టారు. అది అక్కడ కూడా ఎదువేలే, తర్వాత విషయం అర్థమైతే. పేర్లు పెట్టారు. తండ్రి ఆదామనే కుమారునికి కని ఏం చేయమన్నాడు? ఇదిగో ఇది మొత్తం వేలు అన్నిటికీ పేర్లు పెట్టాడు. పాపం ఉదయం ప్రారంభించాడు పని. ఏమని? ఏనుగులారా రెండు అన్నాడు. ఏనుగని పేరు పెట్టాడు. ఇంకో చెప్పు పిలిచి మీరు పురులు అన్నాడు. ఇంకొకరిని పిలిచి మీరు జింకలు అన్నాడు. సాయంకాలానికి ఏమైపోతున్నాడు? అలిసిపోతున్నాడు. తండ్రి వచ్చాడు, అరే నా కుమారుడు అలిసిపోతున్నాడే, ఇతనికి ఏం కావాలి ఇప్పుడు? కనీసం మంచి ఇల్లు చెవులు లేదే, నేను వస్తే ఏమో తన పని డిస్టర్బ్ అవుతుంది అని నువ్వు సాటైన సహాయం ఇద్దాం. అసిస్టెంట్స్ అన్నమాట. మేము ఇద్దరం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మీ పాస్టర్కి అసిస్టెంట్లకు వచ్చాం, అసిస్టెంట్స్ వచ్చాం. అర్థమైందా? ఇప్పుడు అసిస్టెంట్ తయారు చేయాలంటే ఏం చేయాలా? అసిస్టెంట్ తన మాట వినాలా? వినాలా? సేవకుని మాట, దేవుని పక్షం నిలబడి ఈ సేవకుని మాట మీరు ఏం చేయాలి? వినాలా? భాస్కర్ చాలా బాగా చెప్పిన, అంత చెప్పలేను కానీ వినాలా. మీరు మాత్రం చాలా మంది విన్నారు. మీరు ఇందాక కింద ఆన్సర్ చెప్పంటే వెనక నుంచి చూస్తున్నాను, నాకు భయం పుట్టింది. ఎందుకంటే 10 గంటల మీటింగ్ 9 గంటలకు వచ్చారండి మీరు. అమ్మా మీ పాస్టర్ గారు ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఖచ్చితంగా టైం, ఎందుకంటే క్రైస్తవులకి టైం సెన్స్ కోల్పోయారు. మీ సంఘాల గురించి నేను మా సంఘాలు చాలా చెప్తా. వారు ఆడవాళ్ళు అయినా 10 మంది అయినా ఖచ్చితంగా ఆయనకు వస్తారండి. అది భక్తిలో మొదటి లక్షణం. స్తోత్రం చెప్పండి. సాటైన సహాయం ఇవ్వాలి. రెండోది ఆదాం మాట అవ్వ వినాలి. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఆడాము బాగా గాఢ నిద్ర తయారు చేసి బాగా నిద్రపోని చెప్పి నిద్రపుచ్చి తన పక్క టెంపుల నుంచి తీసి అవ్వమ్మ చేశాడు. చేసి నువ్వు సహకారివి అన్నాడు. ఇప్పుడు అవ్వమ్మ సహకారి, సాటి అయిన సహాయం, సహకారి. ఇప్పుడు ఈ పని ఏంటి? ఆదా చెప్పాడమ్మా పలానా వాటి పేర్లు పెడతా అన్నాడు. ఇప్పుడు ఈ పని ఏంటి? పిలవడమే. మీరు రండి అంట, అయ్యగారు పిలుస్తున్నారు, మీరు రండి. వచ్చారు, కూర్చోండి. అయ్యగారు వచ్చారు, అయ్యగారు వచ్చి పేర్లు పెడతారు, వీళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు ఈ ఫస్ట్ ఎవరి దగ్గర అవుతాయి చెప్పండి? ఈ జంతువులు ఎవరి దగ్గర అవుతాయి? ఫస్ట్ ఎవరు కరెక్ట్ అవుతాయి? అవకేనా? అమ్మతో రోజు వచ్చి మాట్లాడుతుంది. బావం కూడా మంచిదే, సర్పం మంచిదే, కానీ చాలా మంచిగా దేవుడు చేశాడు. సర్పం చేసింది ఎవరు? దేవుడే. దానిలో ఎలాంటి పాప లక్షణాలు లేవు. ఇది వండర్ఫుల్. అమ్మతో రోజు వస్తుంది, నీతో పాటు నేను కూడా వస్తానండి, తోడవుతుంది, బాగానే ఉంటారు. పాపము ప్రవేశించినంత వరకు, చెడు ఆలోచనలు ఇద్దరి మధ్యలో పుట్టినంత వరకు చెప్పండి భయం ఉండదు. వాళ్ళిద్దరి మధ్య ఉండదా? ఉండదు. సిగ్గు ఉంటుందా? పాపం వాళ్ళ మధ్యలో ఎప్పుడు ఉంటుందో ఏమొచ్చింది? భయం వచ్చింది. ఇద్దరు పాపం చేయాలని ఆడ మగ మొదలు పెట్టారండి. మొట్టమొదటికి ఏమొచ్చింది?
భయం వచ్చింది, చూస్తారు ఎవరు. రెండోది ఏమొచ్చింది? సిగ్గు వచ్చింది. వచ్చిందా? వచ్చిందా? ఇక్కడ చూడండి, పిలిచాడు. రోజు వస్తుంది కదా సర్పం మాట్లాడుతూ. ఇప్పుడు సేవకుడు చెప్పినట్టు సాతాను ఎవరు దూరింది చెప్పండి? పడదేయబడినటువంటి సాతాను దేవుని బిడ్డల దగ్గర రావడానికి కూడా శక్తి లేదు. దానికి సాతాను దేవుని బిడ్డల దగ్గర శక్తి ఉందా? లేదు. అబద్ధికుడు నిజ మాట్లాడి దగ్గరికి వస్తాడా? ప్రయత్నం చేస్తాడు, రాలేడు. వచ్చి అమ్మతో మాట్లాడాలంటే ఇప్పుడు అతనికి ఎవరు కావాలా? ఎవరెవరు కావాలా? ఇప్పుడు ఎవరిలో దూరాలా? అప్పుడు దాకా సర్పం మంచిది, యుక్తి లేదు. ఇప్పుడు ఎప్పుడైతే ఆ సర్పములో దూరిందో సర్పానికి ఏమొచ్చింది? యుక్తి. అంటే పాపంలో పరాకాశం చేరింది. అది వాడు వచ్చి ఇప్పుడు అవమ్మ సాధారణంగా మాట్లాడితే లేదా, కానీ ఇందాక సేవకుడు ఒక విలువైన మాట చెప్పాడు. ఆ సర్పములో అపవాది స్వభావం వచ్చిన విషయము అవ్వమ్మకు తెలుసా లేదా? తెలీదా? తెలుసా తెలీదా? చెప్పాలా? తెలుసా లేదా? తెలుసు. కానీ ఎదుగుండి, ఇద్దరు స్నేహితులు ప్రయాణం చేస్తున్నారండి, స్నేహంగా ఉన్నారు. ఒక ఆమె పాపంలో పడింది, తన స్నేహితురాలే. తనకి కొన్ని విషయాలు తెలిసిన స్నేహం ఎదుర్కొనిద్దా? ఎప్పుడు ఎదుర్కొనిద్ది? నాకు ఇబ్బంది అవుతున్నప్పుడు నువ్వు స్నేహితులు అయితే ముందు బయటకు పడటం అర్థమైంది. ఆమె ఈ సంగతి ఏం చూద్దాం అనుకుంది. మాటలు ప్రారంభమైంది. ఎప్పుడు చూడండి, నవ్వు చూడండి, మంచి కొద్ది కష్టంగా ఉంటది. చెడు ఈరోజు ప్రార్థనకు రండి అంటే కష్టం. అదే ఈ మధ్యలో సినిమా వేస్తున్నావు, తిరణాలు రండి అంటే చెప్పండి. తిరణాల కష్టమే ఉంది. ఎవరు తిరుగులు తినవచ్చు, అదేదో ఎగురుతుంటే చూడవచ్చు. కష్టం ఉందా? ఎవరు కూర్చోవాలంటే చెప్పండి. కష్టం. కష్టం ఈజీగా ఉంటుందా లేదా సుఖం ఈజీగా ఉంటుందా? ధ్యానం ఏంటంటే ఆ విధంగా అవ్వ దగ్గరికి వచ్చింది. వీళ్ళిద్దరు కలిసి అప్పుడు దాకా దేవుడితో తండ్రితో మాట్లాడేవారు, సన్నిధి ఉండేవారు. ఇప్పుడు ఏమైంది? ఎప్పుడైతే అమ్మమ్మ అపవాది వైపు తిరుగుతుందో, చూస్తుందో, ఆమె ప్రభావానికి లోనైపోయింది. పండు తింది. యజమాని దగ్గరికి వచ్చింది. తిన్నానయ్యా, ఈ మాటలు ఎట్టున్నాయి, మరి నువ్వు కూడా ఆలోచన చేస్తే బాగుంటది అని తను ప్రేరేపించింది. శరీర సంబంధం కలిగినటువంటి భార్యాభర్త వారిద్దరు. నా మాట అర్థమైంది మీకు? భర్తను తినమంది. పాపం గట్టిగా రాత్రి అంతా పోటాడు ఉంటది. సరే తిన్నాడు. ఏమైంది? వీళ్ళ స్వభావం అంతా ఒకటైంది. దేవుని స్వభావానికి వీరు వేరైపోయారు. ఎట్లా చూడండి నా వైపు. దేవుణ్ణి గ్రహించి పరిశీలనగా దేవుణ్ణి తండ్రిని అర్థం చేసుకునే స్వభావము వారిద్దరికి ఏమైంది? పోయింది. దేవుడు బాధపడ్డాడు. సరే, అప్పటికి నా పిల్లలు మారు మనసు పడి నన్ను మళ్ళీ అర్థం చేసుకుంటారేమో అని వచ్చి ఆదామును వేండవయ్యా అన్నాడు. అన్నాడా? అప్పటికే పాపం ఆదాములో ప్రవేశించిందా లేదా? పాపులని దేవుడు పిలుస్తాడు, పాపాన్ని పిలవడు. ఎక్కడున్నావయ్యా నువ్వు అన్నాడు. ఏమన్నాడు ఆదాం? నీ స్వరము విన్నప్పుడు చెట్టు చాటున దాక్కొని ఉన్నా. నేను మరలా ఎందుకు రిపీట్ చేసి చెప్తున్నానంటే ఈ అంశము దేవుణ్ణి తండ్రిని పరిశీలనగా తెలుసుకునేటువంటి అనుభవాన్ని కోల్పోయారు. ఇక్కడ దేవుడు ఎప్పుడు ఆనందిస్తానంటున్నాడు? ఎప్పుడు దేవునికి ఆనందం? భక్తి అంటే ఏంటి? దేవుడు ఎవరో ముందు గ్రహించాల. రెండవది, దేవుని గురించి పరిశీలనగా తెలుసుకోవాలి. అప్పుడు దేవుడు మనకు ఆనందిస్తాడు. స్తోత్రం చెప్పండి. ఆనందిస్తాడు. భక్తి అంటే ఏంటంటే దేవుని గురించి తెలుసుకోవాల్సిన జ్ఞానం అండి. ఏంటి? దేవుని గురించి అసలు దేవుడు ఎవరు, ఆయన గుణలక్షణం ఏంటి, ఆయన మన పట్ల ఎట్లా ఆనందిస్తాడు, దేవుని తెలుసుకోవటానికి నాకు ఆ ఆశ, నాకు ఆసక్తి, ఆ మనస్సు, ఆ తలంపులు ఎట్లా పుడతాయి? కాబట్టి చూడండి, దేవుని తెలుసుకోవాలి అనే జ్ఞానము, ఆశ, ఆలోచన, ఆసక్తి ఇవన్నీ మనకి పుట్టాలా? అవంతేనా? పుట్టాలి లేదా? చూడండి, దేవుడు ఉన్నాడు, దేవుడు ఎవరు అని ఈ లోకంలో ప్రజలు తెలీదా? చెప్పాలి అందరూ. తెలుసా లేదా?
ఈ భూమి మీద పుట్టిన వాడికి దేవుడు ఉన్నాడు, ఏ దేవుడు పక్కన పెట్టండి, దేవుడు ఉన్నాడు అని తెలుసా లేదా? ఒకటి దేవుడు ఉన్నాడని తెలుసు, దేవుడు గురించి ఇంకా తెలుసుకోవాలి అని ఎంతమంది అనుకుంటారు? ఎంతమంది పరిశ్రమగా తెలుసుకోవాలి, ఎంతమంది మేము గ్రహించాలి ఆయన్ని? నేను ఆయన గురించి పరిశీలన చేసుకొని ఆయన జ్ఞానాన్ని నేర్చుకొని ఆ జ్ఞానానుసారంగా మనం జీవిస్తే మనల కన్నా ఆ తండ్రి ఆనందిస్తాడంట అనే సత్యం ఎంతమంది తెలుసు? స్తోత్రం చెప్పండి. ఎంతమంది తెలుసు చెప్పండి. ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు దేవుని గురించిన జ్ఞానం నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఇదే భక్తి, ఇదే విశ్వాస యాత్ర, ఇదే పోరాటం. ఏంటి పోరాటం? ఎందుకంటే దేవుని గురించి సత్యం నువ్వు ఎరిగితే, దేవుని సత్యం నీలో నాటబడితే ఆ సత్యం గురిగా ఉండదు. ఉండదా? చెప్పండి, ఉండదా? ఒక వార్త నీకు తెలిసింది అనుకో, నువ్వు గురి ఉండవు. ఇట్లా ఏం చేస్తావు? చెప్పండి, ఏం చేస్తావు? ఊరికి ఈ మధ్య ఒక వార్త వచ్చింది. ఒక లడ్డులో చెప్పండి కొవ్వు కలిసింది అంటారు ఒక ఆయన. లడ్డు కొవ్వు కలవకుండా ఎవరో తయారు చేయాలి చెప్పండి నాకు. లడ్డు 10 రోజులు నిల్వ ఉండాలంటే ఒక లడ్డు వారానికి 3 రోజులకైతే నూనె వేస్తారు, ఆ డాళ్ళు వేస్తారు, చేస్తారు. 10 రోజులు 4 రోజులు నిల్వ ఉండాలంటే ఒక లడ్డు ఏముండాలి? లడ్డు మనిషి మనం 70 ఏళ్ళు బతకాలనుకో, ఈ బాడీలో ఏముండాలి తెలుసా మీకు? కొవ్వు ఉండాలా? ఏమా కొవ్వు ఎక్కువైతే కరగ తీసుకోవాలా, తక్కువ అయితే కొవ్వు పెట్టాలి దానికి. లేదా బాడీ ఏమైంది? కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఏమైతే గుడి జబ్బు వచ్చింది, తక్కువైతే ఏమైంది? కొలెస్ట్రాల్ తక్కువ, కొవ్వు తక్కువైతే ఏమైందండి? కింద పడుతుంటాం నీరసమని. అర్థమైంది మీకు? 30 ఏళ్ళు 40 ఏళ్ళు దాటినటువంటి ఆడవాళ్ళకి డాక్టర్ రాసి మొట్టమొదటి టాబ్లెట్ ఏంది చెప్పండి? కొలెస్ట్రాల్ టాబ్లెట్, కాల్షియం టాబ్లెట్. ఎందుకు? ఆ కొవ్వు మీ ఎముకల్లో ఉన్నటువంటి సత్తుని తగ్గిస్తుంటది. ఆడవాళ్ళకి ఎక్కువ వచ్చే సమస్య ఏంది? కాల్షియమే కదా. ఎముకలు సత్తువ దేశం ఎందుకు వస్తుంది మీకు? పని చేసి చేసి కొవ్వు పోయి శక్తి మేలు పట్ల. అర్థమైతే కొవ్వు లేకుండా 4 రోజులు లడ్డు ఆపుతాడా? అయితే ఎంత శాతం ఉండాలని లెక్కయ్యాలి. ఆ శాతం 1% పెరిగిందంటే చెప్పండి. 1% 5% ఉండాలా? 6% ఉంది. తప్ప తప్ప. ఇప్పుడు ఏం చెప్పాడు? కొవ్వు కలిసిన లడ్డు అన్నాడు. అసలు చదివి తినేవాడికి, ఆ గుడికి వెళ్ళేవాడికి తెలియాలిగా. ఒరే నాయన 6% ఉంటుంది తెలియాలిగా. ప్రపంచం అంతా వార్త అది. దాని మీద కమిటీ వేశారు. కమిటీ ఏం తెలిసింది? అబ్బాయి వీడికి ఆర్డర్ ఇచ్చాము, వీడు 5% ఇచ్చాడు, వీడికి ఆర్డర్ ఇచ్చాము, వీడికి 6% ఇచ్చాడు అన్నాడు. ఈడన్నాడు, అయ్యా మాదే తమిళనాడులో జిల్లా తిరుపతి ఉంది, ఆ నుంచి వచ్చి 1% కోడ్ కలిగిపోద్ది, అందుకనే తయారు చేశాడు అన్నాడు. కేసు ఉంది ఏమన్నా? ఇప్పుడు జరిగిన రచ్చంత ఏంది? ఇది అర్థమైంది చెప్పే కదా అంతా? అర్థమైందా? ఇది వార్త. సత్యం ఎప్పుడు అర్థమైంది? అదే ఈ సత్యం ఇప్పుడు మీకు తెలిసింది అనుకోండి, ఇప్పుడేం చెప్తారు మీరు పోయి చెప్పండి. చెప్తారా లేదా? దేవుని గురించిన జ్ఞానం మీకు తెలిస్తే, మనం రోజు కూడుకునేటువంటి ఎందుకు కూడుకున్నామో తెలిస్తే, దేవుడు ఎవరు, ఆయన ఏ రూపంలో వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఆయన మన నుంచి ఏం కోరుతున్నాడు, మనం చూసి ఆనందించడానికి ఆయన ఎందుకు ఆనందిస్తానంటున్నాడు మనకు తెలిస్తే మీరు గురికుంటారా? ఈ 40 ఇళ్ళు రోజు పైసలు తిరగరా? రండి రండి, సత్యం అది తెలిసిపోయింది రండి అందరూ. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఇర్మియా ద్వారా అంటున్నాడు, నేను యెహోవాను నేనే అని, లేదా దేవుడు నేనే అని మీరు గ్రహించుకొని పరిశీలనగా నన్ను పరిశీలించి తెలుసుకోవటమే నేను ఆనందిస్తున్నాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ పరిశుద్ధ జీవ గ్రంథములో ఉన్న భక్తులు, రాజ్యాలు, జాతులు, ప్రజలు వారి యొక్క ప్రథమ కర్తవ్యం ఏంటంటే దేవుణ్ణి తెలుసుకోవటమే. స్తోత్రం చెప్పండి. దేవుణ్ణి వెంబడించడమే, దేవుణ్ణి దేవునిగా చెప్పండి చెప్పండి గుర్తించి మహిమపరచడమే. అంత పౌలు రోమా అనే పెద్ద పట్టణంలో ఉన్న ప్రజలకు ఒక ఉత్తరం రాశాడు. ఏమన్నాడు? ఆ ప్రజలంతా 3 పనులు చేయట్లా. మనం కూడా వాళ్ళలో ఉన్న చూద్దాం. రండి, రోమా పత్రిక 1వ అధ్యాయము చూడండి. రోమా పత్రిక 1వ అధ్యాయం త్వరగా 1వ అధ్యాయం రోమా పత్రిక తీసారా?
17 చదవండి. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. 18 చూడు. దుర్నీతి చేత సత్యం అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద దుర్నీతి మీద దేవుని కోపము పరలోకము నుండి బయలు తరచబడుచున్నది. చాలండి, ఒక మాట చెప్పాడు. ఏమని? దేవుని కోపం పరలోకం నుంచి వస్తుందంట. దేవుని కోపం వచ్చింది ఎందుకు? సకల దుర్నీతి సత్యాన్ని అడ్డగిస్తుందంట. దుర్నీతి అంటే ఏంటి? ఇందాక సేవకుడు ఒక మాట చెప్పాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఓకేనా? సకల దుర్నీతి, చెప్పండి, సకల దుర్నీతి, ఈ రెండింటికి తేడా ఉంది. అర్థమైందా? దుర్నీతి అంటే ఏంటి? నీతిని కోల్పోవటం, నీతి లేకపోవడం. అంటే అర్థమైందా? నీతి లేకపోవడం. నీతి అంటే ఏంటి? మరి నీతి అంటే ఏంటి? అబద్ధం ఆడకపోవడం. ఇవన్నీ మానవ సంబంధమైన నీతులు ఇవే. దైవ నీతి ఏంటంటే దేవుణ్ణి ఎరగకపోవటమే దుర్నీతి. నీతి అంటే దేవుడిని తెలుసుకోవడం. నీతి అంటే ఏంటి? నీతి అంటే తండ్రిని తల్లిని తెలుసుకొని పరిశీలనగా వాళ్ళని గౌరవించడమే నీతి. అవునా? నీతి అంటే ఏంటి? కలెక్టర్ అయ్యాడు, పొజిషన్ వచ్చింది, ఆ నిలబడి అబ్బా నేను భలే చదువుకున్నాను, ఫస్ట్ మార్కులు వచ్చినాయి, భలే చదువుతాను నేను, నాకు జ్ఞానం చాలా ఎక్కువ ఉంది, అందువల్ల కలెక్టర్ అయ్యాను, ఈ రోజు మీరు అందరు నా కింద పని చేసేవారు అన్నాడా? నీతిమంతుడు అతను. ఎందుకు? నా తండ్రి ఆయన చేసిన పని ఇదండి, ఆయన చదివాను నేను, అది నీతి. అర్థమైంది? అబ్రహాం గురించి దేవుడు ఒక మాట చెప్పాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి దేవుడు నీతిగా ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. అబ్రహాం ఏం పని చేశాడు? అబ్రహాము దేవుని ఎరగక ముందు ఏం పని చేసేవాడు? విగ్రహాలు అమ్మేవాడు. విగ్రహాలు తయారు చేసి వాళ్ళ నాన్న తెరకు ఈ కుటుంబాలన్నీ ఏం చేసేవాళ్ళు? వాళ్ళ గ్రామంలో పట్టణాల్లో ఉన్నటువంటి పొలానికి వెళ్ళి మట్టి తీసుకొచ్చి వాటిని బాగా పిసికి కాళ్ళ కింద తొక్కి వాటితో కావలసిన ఆర్డర్ ఇచ్చినటువంటి విగ్రహాన్ని తయారు చేసి దానికి రంగులు పూసి సంతలో పెట్టి ఇంటి ముందు పెట్టి అమ్మేవాడు. అతను జీవన వ్యాపారం అది. మనకు ఏం చేసేవాళ్ళంటే ఆ ఒక విగ్రహాన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చేవారు, దానికి పూజలు పునస్కారాలు చేసేవారు. మళ్ళీ అబ్రహాం ఇంటికి పోయి అబ్రహామ దేవుడి దగ్గర బొక్కుదోరా అని పిలుస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాము ఒక రోజు కూర్చున్నాడు, కుటుంబంలో అందరూ పోయారు, తెరగా అందరూ పోయారు. అబ్రహాం ఏం చేశాడంటే వాళ్ళ ఇంట్లో కూర్చున్నాడు. ఇదేంటి? నేను మొక్కడం అంటున్నారు నన్ను, దేవుడు అంటున్నారు. ఇప్పుడు ఆ బొమ్మ మీద ఎవరు? నేనే. ఎట చేశాను చెప్పండి? కాతో దొక్కాను, మట్టి బొమ్మలేశాను, రంగులేశాను, తీసుకెళ్లారు, దానికి అనేక రకాలైనటువంటి వస్త్రధారణ చేశారు, మొక్కుతున్నా అంటున్నారు. ఇదేంటి? అసలు దేవుడు ఎవరు? ఆ బొమ్మ చూస్తే మాట్లాడదు, ఆ బొమ్మ చూస్తే వాసన చూడదు, దానికి రుచి లేదు, దానికి ఎలాంటి స్పందన లేదు. దేవుడికి స్పందన ఉండదా? దేవుడు మాట్లాడతాడు కదా? దేవుడు మాట్లాడతాడు, దేవుడు కన్నీరు గారుస్తాడు, దేవుడు ఆనందిస్తాడు, దేవుడు మనతో ఉంటాడు, దేవుడు స్వరముతో మాట్లాడతాడు, వాక్యముతో మాట్లాడతాడు, నీ సేవకుని ముఖవశస్సులోని మాట్లాడతాడు. ఎందుకు చూడండి, నీతోనే మాట్లాడతాడు, ప్రార్థన వింటాడు. ఇదేంట్రా బాబు అని కూర్చొని ఆలోచన చేస్తాడు. దేని గురించి ఆలోచన చేస్తున్నాడు? దేవుడు ఎవరు? స్తోత్రం చెప్పండి. దేవుడు ఎవరు? ఆత్మ సంబంధంగా నా దేవుడు ఎవరు? అది దేవుడు చూశాడు. అమ్మా, దేవుడు ఎవరు అనే ప్రశ్న ఆలోచన బహిరంగంగా అడగట్లేదు, హృదయములో ఆలోచన చేస్తున్నాడు. ఏం చూస్తాడు దేవుడు? నీ హృదయ ఆలోచన తలపులను చూస్తాడు. అబ్రహాం చూశాడు, అరే ఇతను నన్ను తెలుసుకోవాలని ఆలోచన ప్రారంభించాడు. ఇతను నీతిమంతుడని అబ్రహాం నేనే దేవుడు రారా అన్నాడు. స్తోత్రం చెప్పండి. అమ్మాయి చూడండి ఎవరు చూశాడు? అబ్రహాం నేనే దేవుణ్ణి అని మాట్లాడు. నేనే దేవుణ్ణి అని అబ్రహాం పరిచయం చేసుకున్నాడా? దేవుడు పరిచయం చేసుకున్నాడా? దేవుడే పరిచయం చేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి. అబ్రహాం నీతిగా ఇచ్చాడు. అబ్రహాం నేనే దేవుణ్ణి రా, నేను కావాలని నువ్వు ఆలోచన చేశావు, గ్రహించావు, పరిశీలించుకున్నావు. నేను కావాలని ఆత్మ సంబంధమైనటువంటి గ్రహింపు,
ఆత్మ సంబంధమైనటువంటి ఈ మాట చెప్తున్నాండి, చింతన. స్తోత్రం చెప్పండి. ఏంటేంటి? ఆత్మ సంబంధమైన చింతన. ఆత్మ విషయమైన వారు, దీనిలో వారు తండ్రి వారు, వారికి ఏముంది చెప్పండి? ఏముంది? ఏంటి ఏముంది? పరలోకమో. స్తోత్రం చెప్పండి. అమ్మా, ఎవరిది పరలోకం? ఆత్మ విషయమై దీనులు. దీనిలో ఏంటి? నా ఆత్మ పరమాత్మ దేవుడిని చేరుకోవాలి. నా ఆత్మ ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి? నా ఆత్మ చూడండి, ఈ భూమిలో దేనికి గ్యారెంటీ లేకపోయినా ఒక్కదానికి గ్యారెంటీ ఉందని చెప్పండి. చెప్పండి చెప్పండి. దేనికి? ఈ భూమి మీద ఒక గ్యారెంటీ అయినటువంటి అంశం ఉంది. ఏంటి? ఖచ్చితంగా మనందరూ ఒక దినాన శరీరాన్ని వదిలిపెట్టాలి. అర్థమైందా? నేను వదిలిపెట్టను అన్నవాళ్ళు ఉన్నారు, ఎవరున్నా? ఖచ్చితంగా ఇది గ్యారెంటీ, ఇది వాస్తవం. ఇది ఒప్పుకుంటారు మీరందరూ? దీన్ని చదువు అక్కర్లా. మనం ఒకరోజు ఖచ్చితంగా వెళ్ళాల్సిందా లేదా? వెళ్ళాల్సిందే. ఆ వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? ఇది ఆత్మ సంబంధమైన చింతన, ఆలోచన. ఇది చేసాడు అబ్రాం. అప్పుడు దేవుడు అన్నాడు, నేనయ్యా ఆ ఆత్మని ఎవరిని? నేనే. నీ ఆత్మకి తండ్రిని నేను, నీ ఆత్మకు అధ్యక్షుడిని నేను. ఆత్మగా ఉన్న నిన్ను నా బిడ్డగా ఇక్కడ పంపించా. తిరిగి నేను ఎవరో తెలుసుకోవాలని ఆలోచన చేశావు. కాబట్టి అబ్రాం, ఇదిగో ఈ స్థితి మొత్తాన్ని వదిలిపెట్టి బయటికి రా. నిన్ను దీవిస్తా, నేను ఒక రాజ్యంగా చేస్తా. నీ గర్భవాసము నుండి చూడండి, ఈ లోకములో ఇసుక రేణువుల విస్తరిస్తా ప్రజలను అన్నాడు. స్తోత్రం చెప్పండి. అమ్మ, ఎంత దీవెన వచ్చింది చెప్పండి? ఎంత దీవెన వచ్చింది? విస్తారమైనటువంటి ఇసుక రేణు, సముద్ర ఇసుక రేణువులు ఆకాశ నక్షత్రాల వలె నీ గర్భవాసము నుండి ఏం చేశాడు? విస్తరిస్తాను, దీన్ని అంతగా దీవిస్తాను. నేను దేవుని గురించి తెలుసుకోవాలనే ఒక్క ఆలోచన ఎంత దీవునికి వచ్చింది చెప్పండి. ఇప్పుడు చెప్పండి. ఈ భూమండలం మీద ఈ పదము, అబ్రహాం అనే పదము లేకుండా ఏ యుద్ధం జరగదు. పాకిస్తాన్ వాళ్ళు ఎవరు? ఇజ్రాయల్ దేశస్తులు ఎవరు? అబ్రహాము ముని మనవడు. అర్థమవుతుందా? మీకు మన భాషలో చదువుతాను. అబ్రహాము తాత, తండ్రి. ఆయన కొడుకు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు కొడుకు ఎవరు? ఇస్సాకు కొడుకు ఎవరు? యాకోబు. యాకోబు కొడుకు ఎంతమంది? 12 మంది. ఆ మధ్యలోకి వచ్చేలేకి ఏమైంది? ఇంకో జాతి ఇస్మాయిల్ పోయింది. ఈ జనమే తప్ప ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఎవరు? ఈ జనమేగా. అర్థమైందా? మనం కూడా ఆ విస్తరించి జనంలో ఒక ముక్కలే. భారతదేశంలో ఉన్న వాళ్ళలో మనం ఒక ముక్క. కాకపోతే నాకు అయ్యగారు చెప్పాడు, 4 కానుక 5 నెలలు ఏమైంది? స్వభావం మారింది. మనం 100 కానుకలు తర్వాత వచ్చాం. మన స్వభావం ఏమైంది? విగ్రహాలు చెప్పండి, మట్టి కొండలు పడేయండి. ఇంకే మీకు చెప్తున్నాను చూడండి. అబ్రాహాము చేసినటువంటి ఆ ఒక్క ఆలోచన దేవుడు విస్తారంగా దీవించాడు. దేవుని తెలుసుకోవాలి అనేటువంటి తన హృదయంలో ఉన్న కోరిక. ఇక్కడ మనం ధ్యానించింది ఏంటి? దేవునికి ఒక మాట ఉంది. ఏంటి? పరిశీలనగా నన్ను తెలుసుకొని గ్రహిస్తే నేను ఆనందిస్తానన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇంకో మాట కూడా చెప్పాడు, దాన్ని బట్టి మీరు అతిశయించండి అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ రోమాపత్రికలు ఏమన్నా అంటే, ఈ సత్యాన్ని మన దుర్నీతి చేత అందగిస్తున్నాము, అందువల్ల కోపం వస్తుంది దేవునికి అంటున్నాడు. ఇంకో మాట చూడండి, 21వ వచనం. అక్కడే వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించను లేదు, కానీ తమ వాదములు ఎందు వ్యర్థులైరే. 2 పదాలు చెప్తాడు. ఏంటి? దేవుడు ఎవరో ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి తెలుసు. తెలుసా లేదా? తెలుసు. ఏం చేయాలంట వాళ్ళు? దేవునిగా గ్రహించలేదు, మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. ధ్యానం ఏంటంటే దేవుణ్ణి గురించి నువ్వు గ్రహించాలి. దేవుడు ఎవరు మాకు తెలుసండి అని ఎవరైనా చెప్తారు, అవునా లేదా? దేవుడు తెలుసండి, దేవుడు ఉన్నాడని తెలుసు. అయితే దేవుని గురించిన గ్రహింపు ఉండాలి, దేవుని గురించిన పరిశీలన ఉండాలి. దాన్ని బట్టి మన తండ్రి ఆనందిస్తాడండి. ఇటు కొద్దిగా ఒక మాట దీన్ని కలుపుతున్నాం చూడండి.
యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆ తండ్రిని మనకు పరిచయం చేయడానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. అమ్మా, ఎందుకు వచ్చాడు? ఆ దేవుణ్ణి గ్రహించండి, పరిశీలన తెలుసుకోండి అని చెప్పటానికి ఇక్కడికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. యేసయ్య దేవుడేనా? యేసయ్య దేవుడేనా అమ్మా? మరి దేవుడు పరిచయం చేయడం ఏంది? చెప్పండి. తండ్రిని బిడ్డలకు ఎవరు పరిచయం చేస్తారు? పలానా ఆయన నీ తండ్రి ఎవరు చెబుతారు? తల్లి చెప్పిందా లేదా అమ్మా? తల్లి చెప్పింది ఇదిగా తండ్రి అని చెప్పి. అట్లానే పుట్టిన కుమారుడు స్పర్శ తండ్రి అర్థమైంది. అర్థమైందా? అర్థమవుతుందా? తండ్రి ఎవరో తెలియదు, ఎవరు దేవుడో తెలియదు, ఆ దేవుని ఎట్లా గ్రహించాలో తెలియదు, పరిశీలనగా ఎట్లా తెలుసుకోవాలో తెలియదు. పాప స్వభావంలో పడ్డాం, మైకంలో పడ్డాం. ఇటు చూడండి, తాగిన వాడికి ఎవరు ఎందుకు కూడా మైకంలో తెలిసిందా? తెలియదు. అందరూ కూడా పాప మైకంలో పడ్డాం. ఇప్పుడు తండ్రి ఎవరో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఎవరెవరు చూపించాలిగా? అందరూ గుడ్డలు అనుకుంటూ ఈ గ్రామంలో మనకు దారి చూపించడానికి ఎవరు రావాలా? కళ్ళున్నవాడు పక్కనోడు రావాలా? అంతేగా? వచ్చి ఒక దారి చూపిస్తే అప్పుడే చేస్తాం, అందరూ క్యూ లైన్ లో దారిలో వెళ్తాం. ఈ లోకంలో అందరూ గుడ్డలు అనుకో, ఇప్పుడు ఎవరు దారి చూపించాలా? కళ్ళున్నవాడు రావాలి. ఈ భూమండలంపై అందరూ గుడ్డోళ్ళు అయితే కళ్ళున్న వాళ్ళు ఎక్కడి నుంచి రావాలా? చెప్పండి. ఏదో ఒక లోకం నుంచి రావాలి. అంతేనా? ఆ తండ్రి నేను ఉన్నానయ్యా, నన్ను తెలుసుకోండి అని చెప్పడానికి ఆయనే కుమారుడిగా యేసు రూపములో ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. అర్థమైంది? ఇప్పుడు యేసు రూపంలో వచ్చాడు. మనందరికి ఒక వాక్యం తెలుసు. యేసయ్య ఒక మాట చెప్పాడు, నేనే మార్గం. చెప్పండి. నేనే మార్గం, సత్యం, జీవము అన్నాడు. దేనికి? దేనికి చెప్పండి అమ్మా? చూడండి, యోహాను రాసినట్టు యోహాను సువార్త 14 అధ్యాయం చూడండి. యోహాను సువార్త 14 అధ్యాయం చూడండి త్వరగా. చూసారా? యేసు నేనే మార్గము, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారానే తప్ప నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే ఒక నిమిషమా. నేనే మార్గం, సత్యం, జీవము, నా ద్వారా తప్ప ఎవడను పరలోకానికి రాడు అనడా? పరలోకానికి రాడు అనేది రెండో సందర్భంలో చెప్పాడు. ముందే చెప్పాడు, తండ్రి యొద్దకు రాడు. స్తోత్రం చెప్పండి. మనందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలా? తండ్రి యొద్దకు వెళ్ళాలి. ఆ తండ్రే యేసయ్య. కింద యేసయ్యతో పాటు శిష్యులు ఉన్నారుగా, తోమ, వీళ్ళందరూ, పిలుపు, అందరూ ఉన్నారుగా. మన్నాటి వాళ్ళు కూడా, వాళ్ళకి మనం మీదన్నా కొద్దిగా వినుకోవడం పక్కన కొద్దిగా బాగా జ్ఞానం కలిగి ఉన్నారు. వాళ్ళు చేసే పని ఏంటి? చేపలు పెట్టేవాడు. ఏమిటి చదువుకోవాలా? మీరన్నా కొద్దిగా ఇప్పుడు ఇంటర్నెట్ లో అన్ని వచ్చి కొద్దిగా జ్ఞానం ఉంది. ఏదైనా ఉందా? లేదు. యేసయ్యతో తిరిగారు, కొద్దిగా జ్ఞానం నేర్చుకుని ఉన్నారుగా. యేసయ్య చెప్పాడు, తండ్రి యొద్దకు రావాలి, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు రారు, తండ్రి తెలుసుకోలేరు, తండ్రి పరిశీలనగా తెలుసుకునేటువంటి జ్ఞానం కూడా మీకు లేదు, అది మీకు నేర్పుతున్నాను అంటూ ఆయనకి చెప్పాడు. ఇట్లానే మనం మాట్లాడినట్టు యేసయ్య మాట్లాడు. వెంటనే పిలుపు ఏమన్నాడు? కింద చూడండి, అక్కడ ఏమన్నాడు? అందుకు పిలుపు, ప్రభా తండ్రి మా కనపరచుము, మాకంటే చాలని ఆయనతో చెప్పగా ఏమడుగుతున్నాడు? అయ్యా తండ్రి మాకు చూపించయ్యా, తండ్రిని ఎట్లా ఉంటాడో చూపించు, మేము గ్రహించుకుంటాం, పరిశీలన తెలుసుకుంటాం అని అడిగాడు. ఎవరైనా? పిలుపు. యేసయ్య శిష్యుల్లో ఒక ఆయన పిలుపు. యేసయ్య ఏం చెప్పాడు చూడండి, నేనెంతకాలం మీ యొద్ద ఉండినా మీరు నన్ను ఎరగలేదక్క, నన్ను చూచినా వాడు తండ్రిని చూసి ఉన్నాడు కనుక తండ్రి మాకు కనపరచుమని ఎట్లా మాట్లాడుతున్నారు? నన్ను చూస్తే మీరు ఎవరు నవ్వు చూడండి, తండ్రిని చూసినట్టే. స్తోత్రం చెప్పండి. యేసయ్య ఎవరు? పరలోకపు తండ్రి. ఆయనే మన నిత్య జీవము, ఆయనే సర్వలోకానికి మనం నడిపించగలిగినటువంటి మన మార్గం. స్తోత్రం చెప్పండి. నేను ఈ అంశాన్ని ఇంకోసారి మాట్లాడు. చూడండి, ఈరోజు తండ్రికి ఆనందించడానికి
దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుంచి? ఆయన ఎవరో ముందు గ్రహించాలి. రెండోది పరిశీలనగా తెలుసుకోవాలి. దేవుడు ఎవరో పరిశీలనగా తెలుసుకోవటానికే మనం ఇక్కడ కూర్చొని ఈ పరిశుద్ధ జీవ గ్రంథాన్ని చదువుతున్నాం, వింటున్నాం. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. దేవదూతలు మన మధ్యలో ఉన్నారు, దేవతా స్వరూపులో ఉన్నారు. వారు కూడా దేవుని పరిశీలనగా తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు. స్తోత్రం చెప్పండి. పరిశీలనగా తెలుసుకోవడమే భక్తి. దేవుని ఎరగటమే. అక్కడ చూడండి, అక్కడ ఒక వచనం చూడండి, 17వ అధ్యాయం 3వ వచనం. యేసయ్య ప్రార్థన చేస్తూ ఒక మాట చెప్పాడు. 17వ అధ్యాయము 3వ వచనం. అద్వితీయ సత్య దేవుడు నిన్ను నిన్నును ఆ, పంపిన యేసు నువ్వు పంపిన యేసు క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. స్తోత్రం చెప్పండి. నిత్య జీవము, పరలోక ప్రాప్తి, మోక్షలోకం అంటే ఏంటి? మోక్షలోకము, నిత్య జీవము, పరలోకము, మోక్ష రాజ్యము అంటే ఏంటి? అద్వితీయ సత్య దేవుడు నిన్ను, నువ్వు పంపిన యేసు క్రీస్తే నన్ను తెలుసుకోవటమే చెప్పండి మోక్షము, పరలోక రాజ్యము, నిత్య జీవం. స్తోత్రం చెప్పండి. నిత్య జీవం. ఆ అద్వితీయ దేవుడైన సత్య దేవుడైన తండ్రిని తెలుసుకోవాలా. యేసయ్యకు వచ్చి ఒక ప్రార్థన నేర్పాడు, పరలోక ప్రార్థన. పరలోక ప్రార్థన మొట్టమొదటి అక్షరం చెప్పండి. వచ్చిన మీరు ఇద్దరు ఆగండి, మీరు చెప్పండి. పరలోక ప్రార్థన మీరు చేస్తారా లేదా? దాన్ని ఇప్పుడు పెద్ద చేయండి ఒకసారి. ఫస్ట్ వచ్చినండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. స్తోత్రం చెప్పండి. ఎవరి నామం పరిశుద్ధపరచబడాలి? పరలోకపు తండ్రి దేవుని నామము ఎక్కడ పరిశుద్ధపరచబడాలి? పరలోకంలోనూ భూమి మీద? పరలోకంలో దేవుడి పరిశుద్ధత లేదా? అమ్మ చెప్పండి. పరలోకంలో పరిశుద్ధత లేదా? పరలోకంలో పరిశుద్ధత లేకపోతే పరలోకం మనకు అవసరమా? అవునా కాదు చెప్పండి. పరలోకంలో ఏముంది? పరిశుద్ధత, 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 పరిశుద్ధతే ఉంది. అక్కడికి ఏమి లేదు. దేవదూతలు దేవుణ్ణి ఏమని, తండ్రిని ఏమని పొగుడుతుంది? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అక్కడేముంది? పరిశుద్ధతే. అక్కడ పరిశుద్ధపరచబడిన వారే పవిత్రులే ఉంటారు. అక్కడ పరిశుద్ధత అవసరం ఉందా? లేదు. ఆ తండ్రి నామము ఎక్కడ పరిశుద్ధపరచబడాలి? భూమి మీద ఆ దేవుని నామానికి పరిశుద్ధత నువ్వు తేవాలి. స్తోత్రం చెప్పండి. ఎలా చేస్తుంది? నీ తండ్రి పేరు ఎప్పుడు ఘనత వచ్చి చెప్పండి. ఎలా చెప్పాను కదా, ఆ తండ్రి ఆనంద బాష్పాలు రాలుస్తున్నాడు సభికుల్లో ఉండి. ఆ తండ్రి ఆనందపడుతున్నాడు. దేని బట్టి? తన కుమారుడు తను తెలుసుకున్నాడు, గ్రహించాడు, పరిశీలన నేను పడ్డ కష్టమేంటో ఎరిగాడు అని ఆనందపడుతున్నాడు. ఎందుకంటే ఆ దేవుని నామం భూమి మీద నీవు నేను పరమ తండ్రిని పరిశుద్ధపరచాలి. పరిశుద్ధపరచడము అంటే ఏంటంటే గణపరచాలి. ఇంకా నువ్వు తెలుసుకోవాలి, నీ జ్ఞానం పొందుకోవాలి. ఎందుకంటే చూడండి, స్థితించాలి, ప్రార్థించాలి. ఎట్లా చూడండి, ఒక క్రమమైన జీవిత విధానం, పరిశుద్ధ జీవిత విధానాన్ని జీవించాలి. ఎందుకంటే చూడండి, దేవునికి మాదిరిగా, తండ్రికి మాదిరిగా ఆయన గుణ లక్షణాలు భూమి మీద చెప్పండి, భూమి మీద నువ్వు జీవించాలి. అప్పుడు ఆ దేవుని నామం ఏమవుతుంది? పరిశుద్ధపరచబడుతుంది. స్తోత్రం చెప్పండి. కాబట్టి చూడండి, దేవునికి దొంగ కూడా ప్రార్థన చేస్తాడు. చేస్తాడు లేదా? దొంగతనానికి వెళ్ళినప్పుడు అక్కడ ముందు బాబా దొరకకుండా వస్తే ఆ తీసుకొచ్చిందంటూ 10 ఇస్తాను ఇక అంటాడు వాడు. అంటాడా లేదా? అంటాడు. ఆ ప్రార్థన ద్వారా దేవుని నామం పరిశుద్ధపరచబడితే చెప్పండి. ఏసై కదా ఒక కథ చెప్పాడు కదా, సొంకరి ఇంకొక ఆయన ఎవరు పరిస్థితి ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఒక ప్రార్థన విలువగా ఇచ్చాడు, ఒక ప్రార్థన విలువగా పెంచలా. కారణం ఏంటి? దేవుని నామానికి ఘనత, పరిశుద్ధత తీసుకుని వచ్చేటువంటి ప్రార్థన ఒకటి. అయ్యా, ఆకాశం వైపు పరమ తండ్రి కన్నులు ఎత్తడానికి కూడా నాకు యోగ్యత లేదు, అర్హత లేదు అని తగ్గించుకొని తండ్రిని హెచ్చు చేస్తున్నాడు.
నువ్వు అంత పరిశుద్ధుడివి, నాకు అంత పరిశుద్ధత లేదు నాయన. అతనేమంటున్నాడు, ఇదిగో దేవుడా, నువ్వు చెప్పిన ఆజ్ఞలు మొత్తం పాటిస్తున్నాను, ఈ సుక్కర్లా కాదు, నేను అన్ని నీకు చెల్లిస్తున్నాను అన్నాడు. ఇతనేమన్నాడు, తగ్గింపు కూడా దేవుని నామాన్ని ఘనపరచడం, ఆయనని తెలుసుకోవటమే. స్తోత్రం చెప్పండి. మన ధ్యానం ఏంటంటే, దేవుడు ఎప్పుడు ఆనందిస్తానన్నాడు, యెహోవాను అని నేను అని గ్రహించుకొని, నేనే అని గ్రహించుకొని నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టియే నేను ఆనందిస్తాను, మీరు కూడా అతిశయించాలి అన్నాడు. స్తోత్రం చెప్పండి. మనం కూడా ఏం చేయాలట, నాకు దేవుడు ఎవరో తెలుసు, దేవుని మార్గం ఏంటో తెలుసు. విన్నామని చూడండి, నేను దేవుని సరిగ్గా ఎట్లా ప్రార్థించాలో నాకు దేవుడు చెప్పాడు. రండి మీరు కూడా ప్రార్థన చేస్తారు. నన్ను అడగలుగుతావు లేదా? దేవుడు ఎవరు మనకు తెలుసు, ఆయన మనకేం చేస్తాడో తెలుసు. రండి నన్ను ప్రకటన చేయగలవా లేదా? ధ్యానం ఏంటంటే అది దేవుడు ఆనందించేట్లు మార్గం. ఆ పరమ తండ్రిని ఇరుగుటయ్యే యేసయ్యా, అయ్యా పరమ తండ్రి దగ్గర తీసుకెళ్తాను రండి అన్నాడు. రెండో మాట అన్నాడు, అయ్యా తండ్రిని చూపించంటే, నన్ను చూస్తే నువ్వు దేవుడిని తండ్రిని చూసినట్టు, నన్ను చూడండి తండ్రిని చూసినట్టు. నాలోని నా మాటలు మీరు వినండి, నా మాటలు గ్రహించుకోండి, నా మాటలు పరిశీలనగా అర్థం చేసుకోండి, నా మాటల అనుసారంగా జీవించండి. నన్ను చూస్తే అక్కడ చూసినట్టే మీరు. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఆ పరలోకపు తండ్రి కుమారునిగా మన కొరకు మనతో పాటు మాట్లాడాలని తన స్థాయిని తగ్గించుకుని వచ్చాడు. స్తోత్రం చెప్పండి. తగ్గించుకుని వచ్చాడు. ధ్యానం ఏంటంటే ఈ 3 దినాలు పరమ తండ్రి యొక్క జ్ఞానాన్ని మనం నేర్చుకోబోతున్నాం. స్తోత్రం చెప్పండి. పరమ తండ్రి జ్ఞానాన్ని నేర్చుకోబోతున్నాం. దేవుని పరిశీలన దగ్గరగా చూడబోతున్నాం. దేవుని గురించి పరిశీలన గ్రహింపు, కలవరశిల నుంచి పరిశీలన గ్రహింపు, పునరుద్ధాన జీవితం పరిశీలన గ్రహింపుని మనం నేర్చుకోబోతున్నాం. ప్రభువారు మన వెనుకల్లి మాటలు దీవించుగాక. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ దినం